వసుంధర గారు నమస్కారం. నమస్కారం అండి. వసుంధర గారు వాసు అమ్మగా ఎలా మారారు? 99లో ఇది స్టార్ట్ చేశారండి. స్వామి నచికేతానంద ఇన్స్పిరేషన్తో ఒక సంస్థలాగా పెట్టాము. ఎక్కువగా పిల్లల్లో కొంచెం మంచి వాల్యూస్ పెంచాలని. అప్పుడు సమ్మర్ క్యాంప్స్, రెసిడెన్షియల్ క్యాంప్స్ చేసేవాళ్ళం, టాలెంట్ సర్చ్ చేసేవాళ్ళం. తర్వాత 2001లో స్వామీజీ చెప్పారు, ఇక్కడ ఒక బస్తీ ఉంది, వడ్డర్ బస్తీ, గుట్టల బేగంపేట దగ్గర, అక్కడికి వెళ్ళి ఏదైనా చేద్దాము అనేసి. అప్పుడు వెళ్ళాము. చాలామంది 60 మంది పిల్లలు స్కూల్కి వెళ్లకుండా అక్కడే ఉండి మేము పులిహార ప్యాకెట్లు తీసుకెళ్తే లాగేసుకున్నారు ఇంచుమించు. అయ్యో, మీరు ఎందుకు వెళ్ళటం లేదు స్కూల్ అంటే, మాకు ఫీజులు కట్టలేము, గవర్నమెంట్ స్కూల్ చాలా దూరం ఉంది అన్నారు. అప్పుడు మేము అడిగాం, మేము వస్తే మీరు నేర్చుకుంటారా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అట్లా స్టార్ట్ అయింది మా స్కూలు. 2001 అండి. 1లో తర్వాత 2002-3 వరకు అక్కడే ఉన్నాము. 3లో ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. ఈ స్థలము ఒక చిన్న పాకలాగా వేసి 5-day వీక్ చేసి వాళ్ళ అందరూ మొదటగా ఒక చెట్టు కింద అంటే టీచ్ చేయడం, అంటే పాఠాలు చెప్పడం దగ్గర నుంచి ఇందులోకి మారారు. అవునండి. సో ఈ ప్లేస్ కూడా మీదే అంటారు? అవునండి. సో తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాము. పాక నుంచి బిల్డింగ్ అయింది. సో చెట్టు నుంచి పాక, పాక నుంచి బిల్డింగ్. తర్వాత 5th క్లాస్ వరకు అనుకున్నాము, వాళ్ళని ఇంకా వదలలేక 10th వరకు అయింది. ఇప్పుడు 10th కూడా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ పిల్లలకు, ఇక్కడతో ఆగకూడదు అని చెప్పి ఇప్పుడు అంతమంది ఇంజనీరింగ్ ఉన్నారండి, ఫిజియోథెరపీ చేస్తున్నారు. దీంట్లో నుంచి పాస్ అవుట్ అవునండి. బీకామ్ చేస్తున్నారు, బిఎస్సి స్టాట్స్ చేశారు, ఎంఎస్సి చేశారు. ఒక 2 ఫారెన్ వెళ్ళి ఉన్నారు, అమెరికా. సో మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నారు. సో మీకు దీంట్లో అంటే సహాయ సహకారాలు, ఎందుకంటే ఒక బృహత్ ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీకు ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది సహకారం అవసరం. డబ్బు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ మీరు పిల్లల కోసం ఇచ్చేసారు, బిల్డింగ్ కట్టారంటే మిగతా వాళ్ళు అయితే దీన్ని ఏదో కమర్షియల్గా వాడుకునే ప్రయత్నమే చేస్తారు. ఏంటి ఎట్లా మరి సోర్స్ ఏంటి, ఏ విధంగా ఇదంతా నడుస్తాం? అంటే కొంతమంది మేము చేసే వర్క్ చూసి వాలంటీర్గా టీచ్ చేయడానికి వచ్చేవారు కొంతమంది. అలా అలా స్ప్రెడ్ అయిందనమాట. మాకు ఎంత పెద్ద పబ్లిసిటీ ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఏదో కొద్దిగా, అప్పుడు మా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇంకొక సెంటర్ ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ సెంటర్ వచ్చింది మాకు 2009 నుంచి. సో 9 వరకు ఒకలాగా నడిచింది. 9 తర్వాత కొంచెం అవసరం వచ్చింది. సో అది కూడా కొంతమంది తెలుసుకొని వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. బట్ స్టిల్ వీఆర్ షార్ట్. ఎట్లా మేడం దీని నేమ్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా జరిగాయి? స్వామీజీ ఐడియా అండి. నచికేత అనేది కఠోపనిషత్తుల్లో క్యారెక్టర్ అనమాట. ఆ అబ్బాయికి శ్రద్ధ అనేది చాలా ఇష్టం. వివేకానంద స్వామికి కూడా ఈ నచికేత అనే పదం, ఆ వ్యక్తిత్వం చాలా ఇష్టం అనమాట. ఆయన ఒక ఋషి కొడుకు. సో ఆ పేరు మీదనే పెట్టేశారు నచికేత. సో పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది రావాలి, ఒట్టి చదువే కాదు, ఆ వాల్యూ సిస్టమ్ అనేది రావాలి అనేది, ఆత్మశ్రద్ధ అంటారు చూడండి, అది పెరగాలనేసి మా ఉద్దేశం అన్నమాట. అమ్మాయి నచికేత స్వామి గురించి కూడా చెప్పారు. సో ఆ పేరే ఇక్కడ కూడా పెట్టుకున్నారు స్కూల్కి. ఏంటి ఆ స్వామీజీ ప్రభావం ఏ విధంగా ఉంది? స్వామీజీ అప్పుడు స్వామీజీ కాదండి, ఆయన బ్రహ్మచారి. అప్పటి నుంచి ఆయనకు కఠోపనిషత్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఆ పేరే పెట్టారు ఈ ఆర్గనైజేషన్కు. తర్వాత సన్యాసం తీసుకున్నప్పుడు ఆయన గురువు గారు కూడా అదే పేరు ఇచ్చారు ఆయనకు. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద క్రతువు అనుకోవచ్చు. ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్కరి వల్ల కాదు. సో ఏంటి మీకు మధ్యలో మీకు సహకరించిన వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. ఒక 100 మెంబర్స్ ఉన్నారు వాలంటీర్స్. వచ్చి టీచింగ్లోనే 100 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో చాలా ముఖ్యంగా ఉన్నది సుష్మా గారు. తను చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. దీన్ని ఇంకా ఇలా కాదు, ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎవరికి కూడా తెలియలేదు. దీని గురించి ఇంకా కొంచెం బాగా మంచి సర్కిల్లో ఈ పేరు ఉండాలి అని తను అనుకున్నారండి. సుష్మా గారు నమస్తే అండి. అట్లాగే ఈ జర్నీలో అంటే మేడంతో పాటు కూడా మీరు కూడా దాదాపుగా 2011 అప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతున్నారు. పిల్లలకి టీచ్ చేయడం, తర్వాత ఫండ్ రైజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగానైతే తెలిసింది. మీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక 2-3 years పనిచేశాను. కానీ దాన్ని అంటారు కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది ఇవ్వట్లేదన్నమాట. ఇంకా ఏమైనా చేయొచ్చు అనిపించినప్పుడు
నేను హైదరాబాద్కి వచ్చాను. టీచ్ ఫర్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. అది జాయిన్ అవుదాము, ఏమన్నా మనకున్న నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ఉన్నా పిల్లలకి చెప్పొచ్చు అని చెప్పి జాయిన్ అవుదాం అనుకుంటే అప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవ్వలేదు ఇంకా. నచికేత గురించి మాకు ఒక స్కూల్ ద్వారా తెలిసింది. తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇట్ వాజ్ ఒక ఇన్స్టెంట్ కనెక్షన్ లాగా, చూడంగానే ఇట్ వాజ్ మై లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఐ కెన్ డూ సంథింగ్, అంటే ఏదో ఒక చేంజ్ తీసుకురావచ్చు ఇక్కడ ఉండి, అప్పుడే తృప్తిగా అనిపించవచ్చు నాకు అని ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. అంటే ఏమైనా చేసి చూద్దాము అని. సో ఏమైనా అవసరం ఉందా, నేను ఉన్నాను ఇక్కడ, నా అవసరం ఏమైనా ఉందా మీకు అని వచ్చి అడిగాను. అంత సింపుల్ కాన్వర్జేషన్తో స్టార్ట్ అయింది అంతే. అప్పుడే అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అవును, మాకు సైన్స్ టీచర్ కావాలి, నేను ఉంటారా అని. సో నేను అలా 6th స్టాండర్డ్కి ఫస్ట్ చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను 9th and 10th స్టాండర్డ్కి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్పేదాన్ని. సో నేను వచ్చినప్పుడు దట్ వాజ్ అది ఫస్ట్ బ్యాచ్ 10th స్టాండర్డ్కి వెళ్ళింది. 5 మంది ఉన్నారండి స్టూడెంట్స్. 5 మంది 10th స్టాండర్డ్లో, అందరు అమ్మాయిలే. 5 మంది అందరు అమ్మాయిలే. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి వరకు 10-11 పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ 25, దాని తర్వాత 36. సంవత్సరానికి స్ట్రెంత్ పెరుగుతుంది కూడా. అంటే ఇది ఒక సేవా కార్యక్రమం అనేది కాకుండా కూడా ఒక సమాజాన్ని మంచి దారిలోకి తీసుకుపోవడానికి, యూత్ను ఒక మంచి పొజిషన్కి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం మేడం. సో దీంట్లో నిజంగా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, మీరు ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తూ ఉంటే, మరి మేడం కంప్లీట్గా తనకున్నటువంటి ల్యాండ్ కావచ్చు అన్నీ కూడా దీనికి అప్పచెప్పేసింది, ఇచ్చేసింది. అసలు నాకు ఏమొద్దు, పిల్లలు బాగుంటే చాలు అనే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మీకు ఫ్యామిలీ నుంచి ఏమి ఇబ్బందులు రాలేదా? అంటే మీరు వెళ్తున్నారు, ఎక్కడ కూడా మీకు దీంట్లో శాలరీస్ కావచ్చు, డబ్బు అనేది లేకుండా మీరు ఇక్కడ పని చేయాలి. మా ఫ్యామిలీ ఇంకా చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళు చాలా సంతోషించినారు. నువ్వు చదివిన చదువు ఒక ఉపయోగం అవుతుంది, నీ చదువు, నువ్వు నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు, కానీ బయట ఎక్కడ పోయినా ఇంటర్వ్యూస్ ఇచ్చినా జాబ్ సీకింగ్ వాళ్ళ కోసం దట్స్ అ మేజర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. నీ లాంగ్వేజ్, నీ స్కిల్స్ ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయి. మనం ఒకటి చేసుకుంటే ఒకరం చేసుకుంటాం, లేకపోతే ఇంకా చాలామంది చేయొచ్చు అని వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎంకరేజ్ చేశారు వెళ్ళమని చెప్పేసి. అండ్ అందుకే నేను చాలా ఈజీగా వచ్చేసేదాన్ని. వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా నేను ఫైట్ చేసి వచ్చేదాన్ని.